హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎంఆర్ న్యూస్. ఈరోజు విఎంఆర్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసే ముందు మన విఎంఆర్ న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కమింగ్ టు ద వీడియో, వాల్ట్ డిజ్నీ బ్యానర్లో ది లయన్ కింగ్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు వరల్డ్ వైడ్గా అభిమానులు అయితే ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలోని కొత్తగా ముఫాసా ది లయన్ కింగ్ ప్రేక్షకుల్ని అరించేందుకు రాబోతుంది. ఈ సినిమా భారత్లోను పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. కాగా హిందీలో ముఫాసా మూవీకి బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ వాయిస్ ఇవ్వనున్నాడు. ఈ సినిమాలోని ప్రధాన పాత్ర ముఫాసాకి షారుఖ్ డబ్బింగ్ చెప్తున్నారు. ఇక మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కుమారులు ఆర్యన్, అబ్రమ్లు కూడా తమ వాయిస్ ఓవర్ ఇచ్చారు. సింబా పాత్రకి ఆర్యన్ డబ్బింగ్ చెప్పగా, ముఫాసా పాత్ర చిన్నతనంలో పాత్రకు అబ్రమ్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. వారు డబ్బింగ్ చెప్పిన హిందీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేయగా దానికి ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. నివేదా థామస్ నటిస్తున్న తాజా చిత్రం 35 వీడియో గ్లిమ్స్తో ప్రేక్షకుల్లో మంచి బజ్ని అయితే క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ గతంలో వెల్లడించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా డేట్ని మార్చినట్టుగా మేకర్స్ వెల్లడించారు. ఆగస్ట్ 15న బాక్సాఫీస్ దగ్గర పలు సినిమాలు క్లాష్ అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మార్పుకి సంబంధించి తాజాగా ఓ వీడియో రూపంలో అప్డేట్ ఇచ్చారు. ఈ వీడియోలో టీచర్ చెప్తే వినాలి, రిలీజ్ తేదీ మారాలి అంటూ ఓ లైన్ను మేకర్స్ జోడించారు. దీన్ని బట్టి చూస్తే ఈ మూవీని టీచర్స్ డే రోజున సెప్టెంబర్ 5కి రిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. తమిళ స్టార్ హీరోగా సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కంగువా అయితే మోస్ట్ హైప్ అండ్ మోస్ట్ వాంటెడ్ మూవీగా అయితే ఈ మూవీ వస్తుంది. అయితే ఈ మూవీ నుంచి మేకర్స్ రీసెంట్గా ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా పవర్ఫుల్గా కట్ చేశారు చిత్ర యూనిట్. ఓ తెగకు సంబంధించిన నాయకుడిగా బాబీ డియోల్ మిగతా తెగలను శాసించాలనే ఉద్దేశంతో వారిపై దాడి చేస్తుంటాడు. బాబీ డియోల్ లుక్ను పవర్ఫుల్గా ప్రజెంట్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో హీరో సూర్య కూడా ఓ తెగకు చెందిన నాయకుడిగా తన తెగను కాపాడుకునేందుకు చేసే యుద్ధాన్ని మనకి సినిమాలో చూపెట్టబోతున్నారు. సూర్య లుక్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఈ ట్రైలర్ అత్యంతం ఆకట్టుకునేలా ఉండడం, దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం కల్పించాడు ఈ మూవీకి. రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ అయితే ఆగస్ట్ 15న రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ కానీ, టీజర్స్ కానీ, పోస్టర్స్ కానీ మంచి హైప్ అయితే మూవీ మీద క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ మూవీలోని నల్లంచు తెల్లచీర సాంగ్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాట కూడా పూర్తి మాస్ ట్యూన్స్తో ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ను శ్రీరామ్ చంద్ర, సమీరా భారద్వాజ్ కలిసి పాడారు. బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటున్న వార్త చాలా రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. మొత్తానికి ఈ రూమర్స్పై అయితే అభిషేక్ బచ్చన్ క్లారిటీ ఇచ్చారు. అభిషేక్ బచ్చన్ ఏమన్నారంటే, నేను దాని గురించి మీతో చెప్పడానికి ఏమీ లేదు, మీరందరూ ఇప్పటికీ ఈ విషయాన్ని నిజమే అన్నట్టు బయటపెట్టారు. మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమైంది. మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలి, ఏం పర్వాలేదు, మేము సెలబ్రిటీస్ కాబట్టి ఇలాంటివి తీసుకుంటాం, కానీ యు ఆర్ రాంగ్ అన్నట్టు ఆయన కేలుకున్న ఉంగరాన్ని అయితే చూపించారు. అంటే ఐశ్వర్య ఇంకా ఆయనతోనే ఉంది, వాళ్ళు ఇంకా విడిపోలేదు అని అయితే సింబాలిక్గా చూపించారని అయితే అనుకోవాలి. చైతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కించిన మూవీ ధూమ్ధామ్ అయితే మంచి అంచనాలు అయితే క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. రీసెంట్గా ఈ సినిమా నుంచి టీజర్ను రిలీజ్ చేశారు. టీజర్లో సినిమా ప్లాట్ తెలిపేలా మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్గా రానుందని ఈ టీజర్ కట్ చూస్తే అర్థమవుతుంది. ఒక మంచి సబ్జెక్ట్తో ఈ సినిమాని తెరకెక్కించినట్టు ఈ టీజర్ అయితే ప్రూవ్ చేసింది. యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా టార్గెట్ చేస్తూ ఈ సినిమాని రూపొందించారు. మరింత పొలిటికల్ న్యూస్ కోసం, ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి విఎంఆర్ న్యూస్.